హలో అండి. ఫాల్గుణ మాసంలో మరొక విశిష్టమైన రోజు ఫాల్గుణ శుద్ధ చవితి. రేపటి రోజు అంటే 20వ తారీఖు సాయంత్రం 3 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి 21వ తారీఖు సాయంత్రం వరకు ఉంటున్నాయండి చవితి గడియలు. కాబట్టి 2 రోజులు కూడా ఈ రోజుని గణపతి ఆరాధనతో హాయిగా జరుపుకోవచ్చు. ముఖ్యంగా ఫాల్గుణ శుద్ధ చవితి రోజు అవిఘ్న వ్రతాన్ని తమ జీవితంలో ఉన్న విఘ్నాలు తొలగించుకొని కార్యసిద్ధి కలగాలని కోరుకుంటూ ఆ గణపతిని పూజిస్తారండి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి షోడశోపచారాలతో పూజించి ఆయనకి ఇష్టమైన పండ్లు నైవేద్యాన్ని సమర్పించాలండి. అంతేకాకుండా మరొక ముఖ్యమైన వ్రతం కూడా ఈ ఫాల్గుణ శుద్ధ చవితి రోజు ఆచరిస్తూ ఉంటారు. అదే పుత్ర గణపతి వ్రతం. సంతానం లేని దంపతులు, ముఖ్యంగా పుత్ర సంతానం కోరుకునేవారు ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఆచరించే విశేషమైన వ్రతం అండి ఇది. భాద్రపద శుద్ధ చవితి రోజు మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. కరెక్ట్గా ఆ రోజు నుంచి 180 డిగ్రీలు అంటే మనం ఇదివరకు వీడియోస్లో చెప్పుకున్నట్టు ఒక సంవత్సర కాలాన్ని 300 డిగ్రీలుగా పరిగణిస్తాము. ఆ వినాయక చవితి రోజు నుంచి 180 డిగ్రీలు అంటే ఆ వినాయక చవితి రోజు నుంచి సరిగ్గా 180 రోజులకు వచ్చే రోజు ఫాల్గుణ శుద్ధ చవితి. వినాయక చవితికి ఎంత విశిష్టత ఉంటుందో ఫాల్గుణ శుద్ధ చవితికి కూడా అంతే విశిష్టత ఉంటుందని మన వేదాలు కూడా చెప్తున్నాయి. ఈ రోజున ఆచరించే వ్రతాన్ని పుత్ర గణపతి వ్రతం అంటారు. ఆ పార్వతీదేవి అనుగ్రహంతో జన్మించి పరమేశ్వర అనుగ్రహంతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతి దేవుడి శిరస్సును శివుడు ఒకసారి ఖండన చేసిన విషయం మనందరికీ తెలిసినదే. మరలా గజముఖము తీసుకొచ్చి ఆయనకి పెట్టినప్పుడు పార్వతీదేవి ఆనందించి పరమేశ్వరుడితో సహా సకల దేవతలు అందరూ కూడా ఆ పార్వతీదేవి ఒడిలో ఉన్న వినాయకుడిని స్తుతించిన స్తుతి విన్న ఆ పార్వతీదేవి ఎవరైతే ఈ స్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుద్ధ చవితి నాడు పఠించి నువ్వులు బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో ఆ భక్తులందరికీ నాకు ఏ విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదే విధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని ఆ పార్వతీదేవి వరమిచ్చారు. ఆ సమయంలో ఏ స్తోత్రాన్ని అయితే దేవతలందరూ స్తుతించారో దానినే పుత్ర గణపతి స్తోత్రం అంటారండి.